హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు ఈ వీడియోలో మనం 11 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పజిల్స్ కాదు డిఐ అయితే చూడబోతున్నాము. కొద్దిగా లేట్ అయింది మధ్యలో పూరికి వెళ్ళడం వల్ల. ఏదైనా ఒక పని కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు ఒక 2 days కన్నా ఎక్కువ గ్యాప్ ఇస్తే ఆ పని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ రావడానికి మనం 2-3 days అనేది వేస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ఇప్పటికే నేను 5 days అనేది గ్యాప్ ఇచ్చాను. ఇది 13th వీడియో అనమాట డిఐ సిరీస్లోని. ప్రీవియస్గా 12 వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. డిఐ బై గైడ్ టు గో డాట్ ఈ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఒక ప్లేలిస్ట్ వస్తుంది. అందులో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా ఎగ్జామ్ రిలవెంటే. మాక్ టెస్ట్స్లో వచ్చిన డిఐస్ అన్నీ కూడా గ్యాదర్ చేసి చేస్తున్నాను. ఆర్ఆర్బి పిఓ ఎగ్జామ్ వచ్చే టైం కల్లా మనం అట్లీస్ట్ ఒక 1000 డిఐస్, 1000 పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేవి కంప్లీట్ చేస్తాము డైలీ 10 చేయడం వల్ల. సో ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ కోసం మాత్రమే ఈ ఛానల్కి రండి. ఓకే, నేర్చుకోవడానికి అయితే నాకే ఏం రాదు, నేను మీకేం నేర్పిస్తాను షార్ట్ ట్రిక్స్. అవి నాకు తెలిసిన దాంట్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నాకంటే ముందుగా మీరు ప్రాక్టీస్ చేయాలంతే, ఈ ఛానల్లో రూల్. ఓకే, ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. The line graph shows the total number of dogs and the number of cats owned in 5 different countries. Total number of dogs in hundreds. Okay. Total number of cats in hundreds. Okay. Next. Table chart shows the ratio of number of cats and horses owned in each of these countries. బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఇండియా, ఇంగ్లాండ్, థాయిలాండ్, సౌత్ కొరియా, చైనా 3 ఉన్నాయి. ఇక్కడ డాగ్స్, క్యాట్స్, హార్సెస్. ఓకే, ట్రయాంగిల్ డాగ్స్ అన్నమాట. సో 40 1 2 3 4 5 అంటే 20/5 ప్రతిదీ 4. 44 48 52 56 60 సరిపోయింది. కాబట్టి ఇది 64 6400. ఇక్కడ 44 4400. ఇక్కడ 48 800. ఇక్కడ 48 4800. ఇక్కడ ఏముంది 36 3600. అగైన్ 4 టేబుల్ అనమాట. నేను నెక్స్ట్ ఇప్పుడు డైమండ్లో ఉన్నవన్నీ కూడా క్యాట్స్. ఇక్కడ 5600. నెక్స్ట్ ఇంగ్లాండ్కి వచ్చేసి 24 2800. మరి ఇక్కడ 6000. ఇక్కడ 4000. నెక్స్ట్ 24 28 3200. ఇప్పుడు క్యాట్స్కి హార్సెస్కి రేషియో చూస్తే క్యాట్స్ 2 ఉంది, హార్స్ 1 part ఉంది. కాబట్టి 2800. ఇంగ్లాండ్ 1 part ఉంది, క్యాట్స్ 1 part ఉంది, హార్సెస్ 2 parts అవ్వాలి. కాబట్టి 5600. 15 4s 16 4s 6400.
టూ పార్ట్స్ 4000 అయితే వన్ పార్ట్ ఎంత? 2000. టూ పార్ట్స్ 32,000 అంటే త్రీ పార్ట్స్ ఎంత అవ్వాలి? 16 3s 30 18 48 00. సో ఇక్కడ మనకి వాల్యూస్ అయితే వచ్చేసాయి. The difference between the total number of dogs in India and South Korea together. Difference between the total number of India and South Korea together and the total number of cats in Thailand and China together is Q. Find the value of 40%. ఓకే, టుగెదర్ అన్నప్పుడు ఇండియా అండ్ సౌత్ కొరియా డాగ్స్లో చూడాలి. 6448111200. Total number of cats in Thailand and China together 60 9200 0002. 40% of Q అంటే 800 అయిపోయింది. In England, people keep 4 different dog breeds as pets అంటే 4400. Bagels, pugs, golden retrievers and German shepherds. Find the golden retrievers అంటే థర్డ్ రేషియో. ఓకే, 3/8 10 11. ఇది 400, దట్ ఈస్ 1200 అయిపోయింది. ఇన్ థాయిలాండ్, ఫైండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ క్యాట్స్ టు హార్సెస్. థాయిలాండ్ 15:16. మళ్ళీ చైన్ అవసరం లేదు, ఆల్రెడీ అక్కడ పైన ఇచ్చాడు కాబట్టి. ఇన్ సౌత్ కొరియా, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మెన్ టు ఉమెన్ హూ ఓన్ డాగ్స్ ఈజ్ 2:1. డాగ్స్లో మెన్ టు ఉమెన్ 2:1. ఎన్ని డాగ్స్ ఉన్నాయి? 4800. ద నెంబర్ ఆఫ్ ఉమెన్ who own horses is 5% more than the number of women who own dogs. Woman horse woman is 5% more. Find the number of men who own horses. ఓకే, ఇక్కడ హార్సెస్ ఎంత అంటే సౌత్ కొరియాలో 2000 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 1/3 3 1s 3 6 1600. 1600లో 5% ఎక్కువ అంటే ఒక 80 ఎక్కువ. 1680 ఎక్కువ. ఇప్పుడు 0 2 3 320 men who own horses. Find the sum of average number of cats in England, India. 8400. Sum of the average of cats in England and India together by 2 4200. And the average number of horses in England and Thailand 120. 1200 అంటే ఇది 600. సిక్స్ అంటే ఇది 3000. 10200 అయిపోయింది. అక్కడ క్యాలిక్యులేషన్లోని 600 అని వేసాను, కానీ అది 6000. ఆ రకంగా 10,200 వచ్చింది. The table below shows the 3 different types of plants: herbs, shrubs, flowering plants.
grown across 5 different gardens along with the percentage distribution of the number of herbs and the percentage of number of shrubs grown in each garden out of total number of plants in each garden. Total number of plants grown in each garden is equal to herbs, shrubs, ఫ్లవర్ ప్లాంట్స్. ఇప్పుడు మనం సపరేట్గా వేసుకోవాలి. ఇప్పుడు గార్డెన్ ఏ, బి, సి, డి, ఈ. ఇక్కడ టోటల్ 150, 300, 250, 400, 200. ఇక్కడ హెర్బ్స్ 20% అంటే 30. ఇక్కడ shrubs 30% అంటే 45. 75 పోతే ఇంకా 75 ఉంటుంది. ఇవేంటి అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఫ్లవరింగ్ ప్లాంట్స్. నెక్స్ట్ బి 300లో 25% అంటే 150, 75. నెక్స్ట్ 45% అంటే 20%, 75, 75, 150, 150, 165, 165, 75, 170, 240 అంటే ఇంకా మిగిలింది 60. అంతే కదా. 50, 70, 30% అంటే వెయిట్ వాట్ 70, 30% ఎంత 90, 50% ఎంత 150. 150లో 5% తీసేస్తే 150లో 5% తీసారు కాబట్టి ఇది 135 అవుతుంది. 140, 70, 210. ఇప్పుడు సరిపోయింది. 250లో 40%. ఇక్కడ 40, 30, ఇంకొక 30 ఉంటుంది. 30% అంటే 75, 75, 150 పోతే ఇంకా మిగిలింది 100. 100లో 25% అంటే 100. 15% అంటే 40, 20, 60. ఇంకా మిగిలింది 20. 40% పోయింది. 60%, 240 ఉంటుంది. నెక్స్ట్ 40%, 800. 8, 80, 10% అంటే 20, రిమైనింగ్ 50% అంటే 100. సో మనకి టేబుల్ అయితే వచ్చేసింది. ఫైండ్ ద రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ హర్బ్స్ ఇన్ గార్డెన్ బి అండ్ డి టుగెదర్ 75, 60, 135 to the total number of flowering plants in garden A and C together 150. 5 table, 5 twos, 5 sevens, 5 threes, 9, 10, 9:10. If the average number of shrubs in garden D, C, F together is 75, total ఎంత అవుతుంది అంటే 15, 21 అంటే 22, 225 అవుతుంది టోటల్. 20% ఆఫ్ shrubs in garden అన్నాడు. గార్డెన్ ఎఫ్. సో shrubsలో డిసి ఎంత 175.
0. ఇక్కడ మిగిలిందంతా 5 ఉంది. ఇందులో 20% అంటే 10 అయిపోయింది. In garden D, there are 3 types of flowering plants. Garden D. Flowering plants అంతా 240లో roses, hibiscus, petunia in the ratio 3:2:1. Total number of roses and hibiscus in garden అంటే the 5/6 అన్నమాట. 40:200. Find the average number of shrubs in garden A, B, C together. 70, 80, 120, 135, 255/3, 3 8s 24, 5s కాబట్టి 85 అయిపోయింది. Find the number of herbs and shrubs together in the both garden B and E. Herbs, shrubs B and D. ఇక్కడ 210, 100, 310 అయిపోయింది. సెకండ్ డిఐ కూడా కంప్లీటెడ్. థర్డ్ డిఐ కేస్లెట్. A total of 900 pieces of furniture are sold by 2 companies, Company X and Company Y, in the ratio 5:4. ఓకే, టోటల్ 900 ఉంటే కంపెనీ ఎక్స్ కంపెనీ వై 5:4 అంటే 500, 400. The average number of chairs and tables sold by Company X is 160. 160 అంటే ఇది 320. ఇక్కడ చైర్స్ ప్లస్ టేబుల్స్. నెక్స్ట్, the number of sofas sold by Company X is 20 less than the number of sofas sold by Company Y. ఓకే, ఇక్కడ మిగిలింది ఎంత అంటే 180 సోఫా. ఇక్కడ సోఫా వస్తే ఎంత, 20 లెస్ దాన్ అన్నాడు కాబట్టి ఇక్కడ 200 అవ్వాలి. The average number of tables and sofas sold by Company Y is 150. ఇప్పుడు 150 అంటే 300. మరి ఇప్పుడు టేబుల్స్ ఎంత అవ్వాలి, 100 అవ్వాలి. ఇప్పుడు రిమైనింగ్ చైర్స్ ఎంత అవుతాయి, అది కూడా ఇంకో 100 అవుతాయి. The ratio of number of chairs to tables sold by Company X is 3:5. 3/8, 8 4s, 340s, 120, 540s, 200 సరిపోయింది. టోటల్ నెంబర్ ఆఫ్ ఫర్నిచర్ కంపెనీ చైర్స్ ప్లస్ టేబుల్స్ ప్లస్ సోఫాస్. ఇక్కడ చూద్దాం, అన్నీ వచ్చేసే వాల్యూస్. Find the percentage by which the total number of sofas sold in Company X is more or less than the total number of chairs sold in Company X. చైర్స్ ఇన్ కంపెనీ ఎక్స్ 120. ఇవన్నీ కూడా సోల్డే కదా, ఫర్నిచర్ సోల్డ్ బై, ఇవన్నీ కూడా సోల్డ్. అన్సోల్డ్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. 3 4s, 3 6, 2 3, 50% more. The total number of furnitures manufactured in Company X is 1000. ఈ 1000 అయితే సోల్డ్ 500, అన్సోల్డ్ 500. Total number of chairs unsold is 200.
chairs unsold is 200. The ratio of total number of tables to sofas unsold is 4:1. అంటే 300 ఉన్నారు, బై 5 చేస్తే 60. ఇక్కడ టేబుల్స్, సోఫాస్ 60, 460 is 240, ఇక్కడ ఒక 60. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ అన్సోల్డ్ అంటే 240 అయిపోయింది. If the total number of sofas manufactured in company Y is 300 and the total number of sofas unsold by manufactured 300 అయితే unsold అంత 100 అవ్వాలి. థర్డ్ క్యాస్లెట్ నా జీవితంలో ఈజియెస్ట్ కేస్లెట్ డిఐ అదే. ఇంకా ఈజీగా చెయ్యొచ్చు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ ఉంటాయి. సో the given bar graph shows the total number of books, notebooks plus textbooks sold in tens. In 5 different shops, namely A, B, C, D, E respectively. Also the percentage of the number of notebooks sold in these 5 companies. Tens. Okay, notebooks plus textbooks. ఇంకేం చేయలేం. 12, 14, 16, 18, 20. ఓకే, ఎవ్రీథింగ్ 2 గ్యాప్ అనమాట. ఏ, బి, సి, డి, ఈ టోటల్ నోట్బుక్, టెక్స్ట్ బుక్. ఇప్పుడు ఇన్ టెన్స్ అన్నాడు కాబట్టి టోటల్ 420, 40, 42, 360, 480, ఇక్కడ 300, ఇక్కడ 240, 220, 240. ఎర్లీ మార్నింగ్ చేయడం వల్ల డిజీనెస్ చాలా వస్తుంది రా బాబు. ఇక్కడ 80 ఉంది, 80, 60 పోతే 340. నెక్స్ట్ ఇక్కడ 50. పర్సంటేజ్ అన్నాడు కదా, 80%, 8 to 16, 8, 4, 32, 33, 336 పోతే 64, 84 టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 50% అంటే 180, 180. నెక్స్ట్ ఇక్కడ 40% అంటే 4, 8, 32, 16, 192. ఇక్కడంత 8, 79 తీస్తే 8, 3 నుంచి 1 తీస్తే 2, 288. ఇంతనా 10, 18, 4 సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 60% అంటే 3 is 18, 180. ఇక్కడ 120. 20% అంటే 48,
192. సో మనం వాల్యూస్ అనేవి కనిపెట్టేసాం. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ నోట్బుక్స్ సోల్డ్, ఇవన్నీ కూడా సోల్డే కదా, sold in shop A and B is 2x. Difference between the number of notebooks sold in shop A and B టుగెదర్ ఇక్కడికిక్కడ ఎంత 40 60 ఉంది. 2x అంటే x is equal to 30 and the number of textbooks sold in shop B is y. Textbooks shop B is ఎక్కడో పప్పులో కాలేసాం. ఇది నోట్బుక్స్ షాప్ ఏ అండ్ బి. నోట్బుక్స్ షాప్ ఏ అండ్ బి డిఫరెన్స్. ఓకే, అదంతా 6. ఉంది. 13లోంచి 8 తీస్తే 5. 156. 78. 2 into 78. Number of textbooks sold in shop B is y. 180. 180 minus 78 2 102 అయిపోయింది. The ratio of total number of books sold in shop E and that in shop F is E and 48. Total number of books, oh my god, total number of books in shop A 240, shop F is 640, 1140 and 440. The total number of textbooks in shop F is 25% more than shop D. Dలో 48, 25% more అంటే 5/4. ఇక్కడ 12, 5 12 60. టెక్స్ట్ బుక్స్ 60, మరి నోట్బుక్స్ 60 పోతే 380. అంతేనా? నెంబర్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్, ఓకే, ఇది కాదు. 192/4. 4 4s are 16, 4 8s are 32, 5 8s are 40, 240, ఇది 200. మరి నోట్బుక్స్ ఎంత అంటే 200 వస్తుంది. అయినా మనం రాంగ్ వేసామే. 25% more than shop D. Text books 25% more, 240. ఎక్కడో రాంగ్ చేస్తున్నాం. The ratio of total number of books sold in shop E 220, 240. Okay, 640 is 1140 is 440. The number of textbooks sold in shop F 25% more than D. 192 కాదు, ఇది 120, కాబట్టి ఇది 30, కాబట్టి ఇది 150. అప్పుడు రిమైనింగ్ ఎంత? 150, 140, 290 ఉంది ఆన్సర్. షాప్ డి అంటే నేను ఈ తీసుకుంటున్నాను, అది రాంగ్.
Find the ratio of number of notebooks sold in shop A 336 to the number of textbooks sold in shop C 288. 7 fours 28, 7 eights 56, 7 fours. La 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 la. 7 టేబుల్ అవ్వట్లేదే. 4 టేబుల్లో చూద్దాం. 4 ఎయిట్స్ 32, 4 ఎయిట్స్ 32, 4 ఫోర్స్ 16, 4 సెవెన్స్ 4 వన్స్. ऐसे 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 कैसे कैसे no 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 13 9 no 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 6 అసలు కాదు. అలా 4 12, ఇది ఏమో 8. టేబుల్ ఏమైనా పోతుందా? 19 no. Mary, 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 Mary. Notebooks in shop A to the textbooks in shop C 288. ఎక్కడైనా రాంగ్ చేసామా? ఇందులో 80% అంటే 420 into 80% అంటే 4/5, 5 8s 40, 5 4s 20, 16, 32, 33 సరిపోయింది. మరి ఇక్కడ షాప్ సిలో 480 ఇంటూ ఇది 60% అంటే 3/5, 5 9s 45, 5 6 30, 3 6 18, 1 3 7 21, 3 9 27, 28 సరిపోయింది. 336. 4 8s 32. అంతే. 4 8s 32, 4 4s 16, 4 7s 28, 4 2s 8. ఇందాక అక్కడ 1 వేయడం వల్ల అవ్వలేదు. అగైన్ 4 టేబుల్ 2 1 1 8 3 7 3 6 7:6. క్యాన్సిలేషన్లో ఒక నెంబర్ వల్ల చాలా లేట్ అయ్యింది. ఫైండ్ ద సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ sold in shop B, C, D and E together. Textbooks 180, 280, 360, 360, 480, 580, 580, 670, 670, 8. B, C, D, E together. ఓకే. 1 3 4 5 580, 580, 660, 660, 670, 690, 690, 780 అయిపోయింది.
The total number of books sold in shop B 360 is what percentage of the number of notebooks in shop D 180? That is uh, once 180 to 200%. మోర్ అడగలేదు, లెస్ అడగలేదు. In shop C, the number of notebooks sold is notebooks 192 is increased by 1/8 అంటే 9/8. Total number of notebooks sold after increasing the sale 8 2s are 16, 8 4s 32, 9 4s 36, 18, 216 అయిపోయింది. సో ఇక్కడతో 4 డిఐ అయితే మనం కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ the given chart shows the sum of number of males and females who joined in 5 different institutes, namely P, Q, R, S, T respectively, and also the ratio of the number of males to females who joined in these 5 institutes. Sum of males and females, ratio of males to females. ఇక్కడ 7 6 42 అంటే 60, 360. ఇక్కడ ఇంక్ మారుద్దాము. 360 180, 460 240 by 1180, 8 480, 5 8 40. నెక్స్ట్ ఇది 12, 8 6 12 72. ఓకే, 7 6 42, 5 6 30. నెక్స్ట్ ఇక్కడ 15 ఉంది. 15 6 90, 2s 30, 4s 60, 6 90, 660, 240. ఇక్కడ 8 ఉంది. 7 8 సారీ 5 7s 350, 3 7s 210 సరిపోయింది. సో ఇక్కడితో ఇక్కడ ఒకసారి ఎల్లో కూడా ట్రై చేద్దాం ఈసారి. In institute R, out of number of males who joined 25%. Institute R males అంతా 420, males అంతా 420, 25% joined SSC. 25% joined SSC, 40% joined banking, and the remaining joined 25 40 65 పోయింది. remaining 35% and joined CA. Find the difference between the sum of number of males who joined banking and SSC together and the number of males who joined CA. కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా 65 వేసుకుందాం. ఓకే, ఇప్పుడు 5 13s, 5 7s, 13 7 20, 21s అంతే కదా, 21s. ఇక్కడ డిఫరెన్స్ అడిగాడు. ఇంటూ 21 చేస్తే 13 2s 260, 13 273. ఇక్కడ ఇంటూ 21 చేస్తే 714. డిఫరెన్స్ ఎంత? 13 నుంచి 7 తీస్తే 6, 16 నుంచి 4 తీస్తే 2. ఇది 126 అన్నమాట. అయిపోయింది.
దాని బదులు 65%లోంచి 35% తీసేస్తే 30% 342 డైరెక్ట్గా వేసి చిన్న మల్టిప్లికేషన్లు క్యాన్సిలేషన్లు చేయనవసరం లేదు. ఎలాగో డిఫరెన్సే కదా అడిగాడు. చూడండి, 65 - 35 = 30%. 30 0 0 కదా, 3 2 6, 3 4 12, 126 అయిపోయింది. సింగిల్ ఈక్వేషన్. The total number of males and females who joined Institute U is 1/8. 1/8 more than అన్నాడు కాబట్టి ఇది 9/8 into Institute T. టోటల్ నెంబర్ ఆఫ్ అన్నాడు కదా, అది 560. Find the number of males and females who joined in Institute. 8 7s 9 7s 630 అయిపోయింది. In Institute S, out of number of females అంటే 240, 40% applied for exam and find the number of females who didn't apply for exam. 60% అంటే 624, 6 4s 24, 6 2s 144 అప్లై చేయలేదు. నెక్స్ట్, ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ హూ జాయిన్డ్ ఇన్స్టిట్యూట్ P 180 to the number of females who joined Institute Q 400. మరి డిఫరెన్స్ అడిగితే -80, 300 - 80 రేషియో అడిగాడు కదా. టూ 9s 2 20s 9:20 అయిపోయింది. Find the sum of number of males who joined Institute PQR together. 180, 260, 660, 1080 అయిపోయింది. The sum of number of males and females who joined in Institute S 900 is what percent more than what percent of number of females who joined in Institute R. Rలో females 300, zing 1s 3s, that is 300%. ఫిఫ్త్ టేబుల్ డిఐ కూడా అయిపోయింది. ఇప్పుడు కేస్లెట్, సెకండ్ కేస్లెట్ అన్నమాట. అవుట్ ఆఫ్ 800 నెంబర్ ఆఫ్ విలేజ్ ఏ ఉంది. ఎంత అంటే 800 పీపుల్స్ ఉన్నారు. ఫ్యూ పీపుల్ లైక్ 2 different subjects, namely English and Maths. The ratio of number of people who likes English to Maths is English to the number of people who like, okay, ఇది 7:9, 9 7 16. who like both English and Maths respectively, and the number of people who like both English and Maths is 1/3 of the people who like only Maths. 1/3 of the people who like only Maths. The number of people who did not like any of these subjects is 40. Okay, no subjects అంటే 40. అప్పుడు మిగిలిందంతా 760 ఉంది. 760లో ఇది 9x అనుకుంటే అప్పుడు ఇది 3x అవుతుంది. 7x, ఓకే. 3 9 12 12 7 21.
సారీ 19 ఫోర్స్ 4 9 సరిపోయింది 76 19 ఫోర్స్ కాబట్టి 7 ఫోర్స్ 28 9 ఫోర్స్ 36 3 ఫోర్స్ 120 40 టోటల్గా అలా సరిపోయాయి. If the ratio of number of males who like only English is 3:4 males to females, okay, ఇది 280 males to females is 3:4. Then find the number of males who like only English. Males 3/7 40 340 is 120 అయిపోయింది. నెక్స్ట్ find the number of people who like both English and maths 120. The number of people who like only science in village B is 30%. Science in village B is 30% more అంటే 13/10 into then those like only maths in village A, only maths అంటే 360 and the ratio of number of males to females who like only science in village B, only science village B is 3:1. Males to females is 3:1. Find the number of females who like only science. పార్ట్ ఎంత అని అడిగాడు. 360 3 6 18 ఎంత 8 6 4 1/4 కాబట్టి 4 1s 4 1s 4 7s 117 అయిపోయింది. ఈ కేస్లెట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ లైన్ గ్రాఫ్. The given line graph shows the percentage of jean pants అందులోని బ్లూ ప్యాంట్. Line graph shows the distribution of number of black jeans sold out of the total number of black jeans sold in all 5 different shops. The line graph shows the number of blue jeans sold in 5 different shops, namely percentage distribution of the total number of. ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు, ఇక్కడ డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేసాడు. సో ఇప్పుడు మనం సుయోధన మన తక్షణ కర్తవ్యం A B C D E బ్లాక్ బ్లూ ఇక్కడ ఏమైంది అంటే 20% 800 22% 800 2% అంటే 80. ఇక్కడ 880. సిలో 18% అన్నాడు. 10% 400. 400లో 80 తీస్తే 320. 400 320 720. అండ్ నెక్స్ట్ ఇక్కడ 10% అన్నాడు కాబట్టి 400. 30% అన్నాడు కాబట్టి 1200.
నెక్స్ట్ బ్లూ జీన్స్ విషయానికి వచ్చేసరికి 320, 340, 360, 380, 400 సరిపోయింది. ఇక్కడ ఎంత అంటే 320, ఇక్కడ 640, 480, ఇక్కడ 560, ఇక్కడ 400. In shop A, the ratio of number of brown to black jeans sold is 7:5. The number of blue jeans has increased by 20%. Blue increased by 20%. 320 into 20% increase అంటే 6/5. Find the sum of number of blue jeans sold after increasing and the number of brown jeans sold. ఈ రెండిటికి అడిగాడు ప్లస్. 5 6 30, 5 4 20, 6 4 24, 36 38. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ జీన్స్ 800 అయితే 5 1 0 7 6 42, 4 11, 1120. ఇక్కడ 4 0 5 1 1504 అయిపోయింది. The number of black jeans sold in shop F. Black jeans sold in shop F is equal to 3/4 more అంటే 7/4. That in shop E. Black 1200, 2100. And the ratio of number of blue jeans sold in shop F to D is 4:7. Blue jeans F is to D is equal to 4:7. Blue jeans D అంటే 56, 80s అప్పుడు ఇది 320 అవుతుంది. సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బ్లాక్ అండ్ బ్లూ జీన్స్ ఇది 320 అయితే 0242 అయిపోయింది. In shop D, out of number of black jeans sold 400, 42% cotton. The remaining black jeans are linen. అంటే ఇది 58% linen. Find the number of black linen jeans. 2129. 29/50 into 400. 5 8s 40, 9s 72, 16 7, 23 232 అయిపోయింది. Find the ratio of sum of number of black jeans sold in shop A 800 and the number of blue jeans sold in shop E 400 together, that is 1200, to the number of black jeans sold in shop E, that is 1200. It is 1:1 అయిపోయింది. If the number of blue jeans sold in shop B 640 and D is together, B and C కదా 0 2 1120, that is 56 20 కదా
56. Find the value of x is 56. Find the sum of number of black jeans sold in shops C, D, E together. 12, 16, 723, 2320 అయిపోయింది. 7 DIs కంప్లీట్ చేయబోసరికి 1 hour పట్టిందా? The given chart shows the total number of students, males plus females, who attended the quiz competition on 5 different days. Also the ratio of the males to females who attended. Total number of students. Okay. ఇప్పుడు ఏంటి అంటే 5, 6, 11, 85, 8 40. ఇక్కడ ఎల్లో కాకుండా రెడ్ బెటర్. ఇక్కడ 5 8s 40, 6 8s 48, 5 ఉంది, 5 1s 5 9s 90s, 3 90s 30, 27, 57, 2 19s 38 అయిపోయింది. ఇక్కడ 3 3s 5s 35 కదా, 2 35s 70, 35s 350 సరిపోయింది. నెక్స్ట్ 8 8 64, 5 80s 5 8s 40, ఇక్కడ 240 రిమైనింగ్. ఇక్కడ 18 9 8s 18 4s 18 4s దట్ ఈస్ ఓకే. కాబట్టి ఇది 440, ఇక్కడ 280 అయిపోయింది. ఇది తెలియట్లేదు ఈ కలర్. మరి ఇక్కడ ఏ కలర్ తెలుస్తుంది? ఇది కూడా తెలియట్లేదు. ఇప్పుడు చూద్దాం. If the total number of students who attended the quiz competition on Monday is 880, is 12% less than that on Saturday. 12% less than అంటే 88. ఇది 100 అయితే 1000 members అన్నమాట. The average number of males and females who attended the quiz competition on Saturday and Monday is 280. Male 280 అంటే 560, that is 440 ఉన్నారు male. Number of females who attended the quiz competition on Saturday. ఇప్పుడు రిమైనింగ్ 440లోని మండే తీసేలా. సారీ, ఇది 560లో మండే అండ్ సాటర్డే కదా. ఇప్పుడు 560లోంచి మండే మేల్ తీసేయాలి. అప్పుడు 160 అవుతారు. ఇక్కడ 160 తీసేస్తే 840 అవుతారు ఫీమేల్స్. అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాం? ఆన్ వెడ్నెస్డే ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మేల్స్ who attended GK quiz. ఇక్కడ ఇదే క్విజ్. those who attended మ్యాథ్స్ క్విజ్. ఓకే, వెడ్నెస్డే ఎంతమంది మేల్స్లో 700 ఉన్నారు. జీకే ఎంత 4, మ్యాథ్స్ ఎంత అంటే 3.
నెంబర్ ఆఫ్ మేల్స్ హు అటెండెడ్ మ్యాథ్స్ క్విజ్ కాంపిటీషన్ కాబట్టి 300 అయిపోయింది. ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హు అటెండెడ్ ద క్విజ్ కాంపిటీషన్ ఆన్ ఫ్రైడే టు ద total number of students on Friday 720 to the females attend the quiz competition on Tuesday 380. Tuesday and Thursday together kada 0 to 6. To 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 36 is to 31 అయిపోయింది. Find the difference between the sum of the number of males who attended the quiz competition on Wednesday and Thursday. ఇక్కడ la to the number of females who attended the quiz competition on Friday 280. La 100 లోంచి 80 తీస్తే 20 820 అయిపోయింది. The number of females who attended the quiz competition on Thursday 240 is what percentage of number of females who attended on Monday 480? That is exactly 50%. La. థర్డ్ క్యాస్లెట్ వచ్చిందండి. Few bikes are manufactured, sold plus unsold in different shops A, B, C. ఓకే, ఇది సోల్డ్, ఇది అన్సోల్డ్. ఏ, బి, సి. మనకి డిఫరెంట్ ఇచ్చాడు, టేబుల్ ఇచ్చాడు. వీటి మధ్య కండిషన్స్ రాసుకోవాలి. The average number of bikes manufactured in all shops together is 250. Manufactured 250. And the ratio of number of bikes manufactured in shop A, B, C is 3:5, 3:7:5. Ratio of number of bikes manufactured in shop A, B, C is 3:7:5. Okay, 15. Fifteen 1/5. సారీ, 15 into 250 చేద్దాం. 5 3s 550s. ఇక్కడ చూద్దాం. 3/15 into 250. 5/15 into 250. 5 3s 3 5s. ఇక్కడ 50. ఇక్కడ 3 8s 24. యావరేజ్ నెంబర్ ఆఫ్ యావరేజ్ అన్నాడు కాబట్టి 750 కదా అవుతుంది. రాంగ్ క్యాలిక్యులేషన్. 3/15 into 750. 3 5s 5 2s 10. 5 5s 20. సారీ, 5 1s 5. 5 5s 25. 0. ఇక్కడ 150. 15 4s 15 5s 50 కాబట్టి 7 5s 350. 5 15s 250. సరిపోయింది.
ఎంత 600 750 అయిపోయింది కదా, ఇంకెందుకు మరి. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బైక్స్ సోల్డ్ టు అన్సోల్డ్ ఈస్ 2:1. అంటే ఇక్కడ అది 100, ఇది 50. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బైక్స్ అన్సోల్డ్ ఇన్ షాప్ బి ఈస్ 50 మోర్ దాన్ దట్ ఇన్ షాప్ ఏ. ఇది 100 అయితే ఇది 250. అండ్ ద నెంబర్ ఆఫ్ బైక్స్ అన్సోల్డ్ ఇన్ షాప్ సి ఈజ్ 80 మోర్ దాన్ దట్ ఇన్ షాప్ ఏ. 80 మోర్ అంటే 8 5 13, కాబట్టి 130. ఇక్కడ 120. 150 10 6 7 6 350 250. Find the ratio of number of bikes sold in shop B and C together, that is 270, to the number of bikes unsold in shop A 50. 27:5. How 37:5 అయిపోయింది. The total number of bikes manufactured in shop D ఓకే, డైరెక్ట్గా డి అని రాసేసుకోవచ్చు. 60% లెస్ దాన్ దట్ ఇన్ షాప్ సి. 60% అంటే 625. 150 లెస్ అంటే అది 100 అవుతుంది. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బైక్స్ సోల్డ్ టు అన్సోల్డ్ ఇస్ 3:2. 60 40. అన్సోల్డ్ ఇన్ షాప్ డి 40. In shop B, out of number of bikes sold 250, 30% of bikes were defective. అంటే 75 defective. అప్పుడు 175 ఉంది. రిమైనింగ్ బైక్స్ నాన్ డిఫెక్టివ్ 175 అయిపోయింది. సో ఇప్పుడు 9th కేస్లెట్ కూడా అయిపోయింది. 10th బార్ గ్రాఫ్ ఎంత బారుగా ఉంది ట్రయ్యా. ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ 3 different variants of scooters, petrol, electric, CNG sold. The number of scooters sold by electric scooters across the petrol scooters sold, electric scooters sold across 5 different showrooms. ఖచ్చితంగా ఎందుకు పుట్టింది. ఇక్కడ ఏ బి సి డి ఈ. ఎంత పెద్ద వాల్యూస్ వేయాలి. The average number of scooters sold, petrol plus electric plus CNG. ఓకే, యావరేజ్ ఇక్కడ 300 కాబట్టి ఇంటూ 3. టోటల్ ఎంత అంటే 900. ఇక్కడ 220 240 260 280. ఇక్కడ 220 240 320 4 6 12 720. ఇది 420 12 6 1260. ఇక్కడ
36 ఉంది. 36,063. అంటే 36 3s 18 108 1080. నెక్స్ట్ ఇక్కడ ఎంత అంటే 28 60 24 84 840. ఇక్కడ పెట్రోల్, ఎలక్ట్రిక్, సిఎన్జి. The number of petrol scooters sold. The number of petrol scooters sold ఎంత 400. Number of electric scooters sold 200, 220, 240, 260. 660 అయ్యింది. ఇంకా 230 ఉంది. $240. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 280, 200, 500. ఇక్కడ 320, 340, 360, 420, 440. ఇక్కడ 300, 320, 340. ఇక్కడ 220, 480. ఇంకా 20 ఉంది. 120 అంటే 140. ఇక్కడ 860 ఉంది. 400. ఇక్కడ 740. 40 ఉంది. 7 అంటే 3 ఉంది. నెక్స్ట్ 560, 20, 300, 280. అయిపోయింది. ఎందుకు పుట్టింది. If a pie chart is drawn representing the total number of CNG scooters sold by all showrooms, what will be the central angle corresponding to the number of CNG scooters sold by showroom B with respect to shop C? Shop C ఇది 400 by total ఎంత 4, 8, 12, 20, 4, 5, 9, 12, 14 into 360. 2 7s, 2 18s, 4 8s 32, 3 4 1s 4, 72 by 7, 7 1s 7, 0, 2 by 7 అంటే 28102. approximately 400 by అంతేనా 31 కదా.
సెంట్రల్ యాంగిల్ అంటే ఇక్కడెక్కడో రాంగ్ వేసాం. షాప్ బి, షోరూమ్ బి, సిఎన్జి స్కూటర్ సోల్డ్ బై షోరూమ్ బి 140. ఇది 240 విత్ రెస్పెక్ట్ టు షోరూమ్ సి అంటే 400 ఇంటూ 360 0 0 4 10s 4 90s 9 4s 36 18 19 20 21 216 degrees అయిపోయింది. If the number of petrol scooters sold in shop F is 60 more than that in shop D, petrol shop D 440 is 500. The total number of CNG scooters sold by shop A, B together, A, B, that is 480. What percent more or less than the petrol scooters sold by shop C 500 ఎంత 20 by 500 100 పోతే 4% less plus. If the respective ratios of number of male to female buyers of petrol scooters at showroom A and electric scooters of showroom B is 5:3 and 3:2. Showroom A petrol 400 5:3. Electric scooters in showroom B 200, that is 3:2. Find the sum of female buyers of petrol scooters and electric scooters showroom B. Female buyers. Height 5 3 5 5 4 2 4 230 అయిపోయింది. If 15% of electric scooters are defective, the remaining electric scooters sold by showroom C are non-defective అడిగాడు. 15 అంటే 85/100. 5 2s 5 8s 40 5 16s కదా, ఇది 17 to 19 7 26 7 63 323 no 190 763 no ఏదో తప్పు కొడుతుంది. 18 ఇక్కడ 17 8 7 250 7 8 56 306 సరిపోయింది. సో ఇక్కడతో 10th DI కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత అని చూస్తే 1:19. వావ్, ఇంకా మనం టైం లిమిట్లోనే ఉన్నాం. ఇదొక DI అవ్వేసరికి 125 minutes అవ్వాలి. The given pie chart shows the percentage distribution of the total number of employees working in an IT company across 5 different in 2024. Total number of branches and 4,000. Developers
testers, support staff in each branch. Okay. డెవలపర్స్, టెస్టర్స్, సపోర్ట్ స్టాఫ్. ఇక్కడ రేషియో కూడా ఇచ్చాడా, సరిపోయింది. ఇది కొద్దిగా పైకి లాగి ఇక్కడ మనం టేబుల్ వేసేసుకుంటే ఈ గోలే ఉండేది. ఇక్కడంతా టోటల్. ఓకే. LMNOP టోటల్ డెవలపర్, టెస్టర్, సపోర్ట్. ఫస్ట్ L 20%. ఈ టోటల్ ఎంత అంటే 4000 కదా. 20% అంటే 800. నెక్స్ట్ 25% అంటే 1000. 15% అంటే 400, దట్ ఈస్ 600. 30% అంటే 1200. 10% అంటే 400. ఇక్కడ 10 వస్తుంది. 2 8s 16, 3 8s 20, 5 8s సరిపోయింది. ఇక్కడ 8 7 8 15, 15 5 20. కాబట్టి 20 అంటే 50s. 7 5s 5 5s 8 5s. ఇక్కడ 9 12, 12 5s కాబట్టి 5 5s 4 5s 3 5s. నెక్స్ట్ ఇక్కడ 9 3 12 కాబట్టి ఇక్కడ 10 వస్తుంది. 3 10s 4 10s 5 10s సరిపోయింది. నెక్స్ట్ 8 10 4 కాబట్టి 5 4s 3 4s 2 4s సరిపోయింది కదా. ఇప్పుడు 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 the number of developers in branch O 300 is what percentage more than the number of developers in branch N? Developers in branch N 250% more అన్నాడు కాబట్టి 50/250 1/5 20% more. ధీరా ధీరా రణ రణ ధీరా ధీరా. లేఅవుట్ 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 అయిపోయింది. If 25% of the support staff working in branch L, support staff 400లో 25% 80 20 100 ట్రాన్స్ఫర్ టు బ్రాంచ్ P 8, అప్పుడు Pలో 180 ఉంటారు. ప్రెజెంట్ టోటల్ సపోర్టింగ్ స్టాఫ్ 180 అయిపోయింది. ఫైండ్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్ అండ్ టెస్టర్స్ ఇన్ బ్రాంచ్ P 320 to the developers in branch L 160. 0 0 16 2s 2:1.
In the next year 2025, the company decides to increase the number of developers in branch N by 20%. 20% అంటే ఇక్కడ 240కి పెరుగుతుంది. అండ్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ టెస్టర్స్ ఇన్ ద సేమ్ బ్రాంచ్ బై 15% ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్. టెస్టర్స్ ఇన్ బ్రాంచ్ పి, testers in same branch. What? Developers in branch N. Developers in branch N 250. 250ని ఎక్కడికి ఎంతకి ఇంక్రీజ్ చేస్తారు? 20% ఇంక్రీజ్ చేస్తారు. అంటే 50 అంటే 300కి వెళ్తుంది. టెస్టర్స్ ఎంతమంది? 200. 15% డిక్రీజ్ చేస్తారు. 10 ఏమో 20, 5 ఏమో 10, 30 వేస్తే ఇది 170 అవుతారు. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్ అండ్ టెస్టర్స్ టుగెదర్. 470 అయిపోయింది. యావరేజ్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్ ఇన్ బ్రాంచ్ MNO టుగెదర్. ఇక్కడ 300, 300, 300 అయిపోయింది. If the number of newly recruited project managers in branch M is equal to 30% of the existing supporting staff, 30% 120 అయిపోయింది. సో ఇక్కడతో మనం 11 DAs అయితే కంప్లీట్ చేసేసాం గైస్. అన్నీ కూడా ఈరోజు కాస్త సింపుల్గానే వచ్చాయి. అండ్ ఈ 11 DAs కంప్లీట్ చేయడానికి 1 hour 27 minutes అయితే పట్టింది. స్టార్టింగ్ ఒక 2 minutes, లాస్ట్లో ఒక 1 minute తీసేస్తే 1 hour 24 minutesలోనే మనం కంప్లీట్ చేసాము. ఇంకా ఫాస్ట్గా చేద్దాము. RRB PO ఎగ్జామ్ వచ్చే వరకు కంటిన్యూస్గా మనం 1000 క్వశ్చన్స్ అయితే టార్గెట్, 1000 DAs అయితే మనం కంప్లీట్ చేయాలి. సో అలా చేయడం వల్ల ఎక్కడ ఏం ఆలోచించాలి, ఎక్కడ ఏమొస్తుంది అనేది మనం మైండ్లో ఇన్ఫిల్ట్రేట్ అయిపోవాలన్నమాట. క్వశ్చన్ చూడగానే టక్ అనే మన పెన్ను కదలాలి. సో ఆ రకంగా ప్రాక్టీస్ చేద్దాం. మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ ఓన్లీ ఫర్ RRB POకి మాత్రమే, ఎక్స్క్లూజివ్లీ. ఇంకా మధ్యలో ఏ ఎగ్జామ్కి డీవియేషన్ అయితే ఉండదు. కొడితే గట్టి కొట్టాలి అంతే. ఉంటా మరి. బాయ్ బాయ్.